మామ అర్జెంట్ గా 2 lakhs ఇవ్వు. ఎందుకురా అంత తొందర? ఓ ప్రాపర్టీ చూసా మామ, సిమిలర్ ప్రాపర్టీస్ తో కంపేర్ చేస్తే 30% తక్కువ చెప్తున్నాడు. అర్జెంట్ గా అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసుకోవాలి. రే ఉండు, నువ్వు కూరగాయలు కొన్నావు ప్రాపర్టీస్ కొంటున్నావా? ఏం చూడకుండా తక్కువకి వస్తుంది అనుకునేడానికి. అంత తక్కువకి ఇస్తుంటే ఇంకేం ఆలోచించమంటావు? ఏం చూడాలి చెప్తా విను. మళ్ళాగా ప్రాపర్టీస్ కొనే చాలా మంది వాస్తు ఎలా ఉంది, ఏ లొకేషన్ లో ఉంది, సైజ్ ఎంత ఉంది, ఇలా ఎన్నో చూస్తున్నారు కానీ క్వాలిటీ అనే విషయం ఒకటి ఉందని కూడా మర్చిపోతున్నారు. అది గమనించిన కొంతమంది లోకల్ బిల్డర్స్ పైకి గ్రాండ్ గా కట్టి మెటీరియల్స్ లో మాత్రం క్వాలిటీ కాంప్రమైజ్ అయిపోతున్నారు. నువ్వు అలా చేయకు. ఒక నాలెడ్జ్ ఉన్న ప్రొఫెషనల్ తీసుకెళ్లి క్వాలిటీ చెక్ చేయించు. సిమెంట్, టైల్స్, ఫిట్టింగ్స్ అన్ని ప్రాపర్ గా ఉన్నాయో లేదో చూసుకో. సర్లే, మనం తక్కువ బడ్జెట్ కొందాం అనుకున్నప్పుడు క్వాలిటీ తగ్గితే ఏం పోయిందిలే, మన బడ్జెట్ కి ఈ క్వాలిటీ వస్తుంది అనుకొని ఇదే కొనేస్తా. గుర్తుపెట్టుకో, మెటీరియల్ క్వాలిటీ తక్కువ ఉంటే ఇప్పుడు కొనేటప్పుడు నీకు తక్కువ పడుతుందేమో కానీ తర్వాత మెయింటెనెన్స్ కి నీకు వాచిపోతుంది. బానే కడుతున్నారు. ఆ మెయింటెనెన్స్ కి పెట్టే డబ్బులు కొనేటప్పుడే పెట్టుంటే మంచి క్వాలిటీతో కట్టిన బిల్డింగ్ వచ్చేదని తర్వాత నువ్వు రిగ్రెట్ అవుతావు. అవునా మామ, ఈసారి వాస్తు, లొకేషన్ ఈ అన్ని ఆస్పెక్ట్స్ తో పాటు క్వాలిటీ కూడా చెక్ చేసే ప్రాపర్టీ కొంటా. నువ్వు ఇలా మంచి క్వాలిటీ ప్రాపర్టీ కొనడం వల్ల దాని యూస్ఫుల్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. అంటే మన ప్రాపర్టీ ఇంకొన్ని ఇయర్స్ ఎక్కువ నిలబడుతుంది. చూసారు కదా, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా చూడాలనుకుంటే ఛానల్ ఇప్పుడే ఫాలో కొట్టేయండి.